పునరుద్ధానము అనగా తిరిగి లేచుట. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానము పొంది ఉన్నారు అనగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి ఉన్నారు. ఆయన ముందే చెప్పి ఉన్నారు కదా, నేను తిరిగి లేస్తానని. ఆ విధంగానే ఆయన తిరిగి లేచారు, సమాధి నుండి బయటికి వచ్చారు. ఆయన సజీవుడై నిలిచి ఉన్నాడు, పూజారుహుడై ఉన్నాడు. విచిత్రంగా ఉంది చూడండి, ఏమిటంటే ఆయన తిరిగి లేచిననే పదము 3 సువార్తల్లో ఒకే వచనంలో వ్రాయబడి ఉంది. 6వ వచనము 6వ వచనము 6వ వచనమే ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అలాగే మార్కు సువార్తలో కూడా చూడండి, 16వ అధ్యాయము 6వ వచనము, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, మత్తయి సువార్త 28:6వ వచనంలోనూ ఉంది ఆయన లేచి ఉన్నాడని. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో ఉంది ఆయన లేచి ఉన్నాడని. లూకా సువార్తలో కూడా 24వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదేవుడు 3 సువార్తల్లో కూడా 6వ వచనము 6వ వచనము 6వ వచనంలోనే వ్రాయించి ఉన్నాడు. చూడండి, ఇలా 3 సువార్తల్లోనూ 6వ వచనంలోనే ఆయన తిరిగి లేచి ఉన్నాడని వ్రాయబడుట ఒక అద్భుతంగా కనపడతా ఉంది. క్రైస్తవులకు మరి నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానము. క్రైస్తవులకు బలం ఏంటంటే పునరుద్ధాన యొక్క శక్తి. ఎందుకంటే పునరుద్ధానము జరిగింది కాబట్టే మనము దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువుని మనం పూజిస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టే, ఆయన సమాధి ఖాళీగా ఉంది కాబట్టే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కోట్ల మంది ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉంటాయి, కానీ ఖాళీ సమాధి ఒక్కటే, అదే యేసుక్రీస్తు ప్రభు సమాధి. తిరిగి లేచిన వారు ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ తిరిగి లేచిన వారు మరలా చనిపోయి ఉన్నారు, కానీ సజీవులుగా లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే తిరిగి లేవడము, ఆయన సజీవుడిగా ఉండడము జరిగింది. అదే క్రైస్తవులకి నిరీక్షణ, అదే బలం, అదే శక్తి, అదే వాస్తవము. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టే ఆయన తిరిగి లేచి ఉన్నారు. అలాగే ప్రభువునందు నిద్రించిన వారు కూడా మరి తిరిగి లేస్తారనే సత్యాన్ని దేవుడు ఈ పునరుద్ధానం ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు. ఆయన లేచి ఉన్నారు, ఆయన బిడ్డలను కూడా ఆయన లేపుతాడు. అంతేకాకుండా ఈ లోకంలో మనుషులైన ప్రజలు ఎక్కడ పడిపోయారో, ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుండి కూడా దేవుడు లేపి మంచి స్థితికి తీసివెళ్ళగల సమర్థుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.